హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ తర్వాత నేను బస్ ప్రయాణం చేస్తున్నాను. సో నేను ఎక్కడికి వెళ్తున్నానంటే మా పుట్టింటికి వెళ్తున్నాను. మోస్ట్లీ 6 to 7 months అయ్యింది నేను అక్కడికి వెళ్ళి. సో ఈరోజు అయితే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను అన్నమాట వెళ్ళడానికి. అలా బస్సులో ప్రయాణం చేస్తున్నాను. ఇక్కడ కండక్టర్ అయితే అసలు నాన్ స్టాప్ మాట్లాడుతూనే ఉంది, నవ్వుకుంటూ మాట్లాడుతుంది. మొత్తానికి అలా నేను రీచ్ అయ్యాను. అక్కడైతే మా డాడీ నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చారు. ఆయన వచ్చింది ఒక పాత స్కూటీ మీద. ఆ స్కూటీ మాదే. అది చాలా ఓల్డ్ స్కూటీ. ఆ స్కూటీ ఓల్డ్ కానీ స్కూటీ పాతదే అయినా దానితో ముడిపడి ఉన్న జ్ఞాపకాలు మాత్రం చాలా విలువైనది. ఇక్కడ మా డాడీ షాప్లో ఏదో కొంటున్నారు. అప్పటి వరకు నేను వెయిట్ చేస్తున్నాను. సో తర్వాత అలా మేము మా డాడీ వచ్చారు, మాట్లాడాను. యాక్చువల్లీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా డాడీకి నేను రావద్దు పికప్ కోసం, అన్నయ్యని పంపించమన్నాను. అన్నయ్యనే వస్తున్నారు అని నాతో చెప్తూ అలా మా డాడీ వచ్చేసారన్నమాట. సో డాడీ వస్తున్నారని ముందే చెప్తే నేను ఎందుకు వచ్చావు అది ఇది అంటానని అలా చెప్పకుండా నాతో వచ్చారన్నమాట డాడీ అయితే పికప్ చేసుకోవడానికి. అయితే ఈ స్కూటీ మీద నేను కూర్చొని ప్రయాణం స్టార్ట్ చేసిన నెక్స్ట్ సెకండే నా మైండ్లో, నా కళ్ళ ముందు ఒక్కసారిగా ఆ స్కూటీ పైన నెక్స్ట్ మా నాన్నతో ఉన్న జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయన్నమాట. సో రోజు మా డాడీ, నా టీచింగ్ ప్రొఫెషన్, నేను టీచింగ్ చేసే టైంలో డైలీ మా నాన్న నన్ను పికప్ చేసుకునేవారు, డ్రాప్ చేసేవారు. మా నాన్నతో చేసిన ముచ్చట్లు, నవ్వులు, చిన్న అల్లర్లు అన్నీ గుర్తొచ్చాయన్నమాట. సో కొన్ని జ్ఞాపకాలు ఎంత పాతవైనా వాటి విలువ మాత్రం ఎప్పటికీ తగ్గదు కదా. సో అలా మా నాన్నతో మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ అలా సాగిపోతూ ఉన్నామన్నమాట. సో ఒక్కొక్క ఊరు వస్తుంది. సో ఆ ఊర్లలో మాకు అంటే ఆ జర్నీ అంటే ఎవ్రీడే మార్నింగ్ మా డాడీ నన్ను స్కూల్కి తీసుకెళ్ళేవారు, ఈవినింగ్ మళ్ళీ తీసుకొచ్చేవారు. ఇది తిమ్మాపూర్ రైల్వే బ్రిడ్జ్ అన్నమాట. ఇక్కడైతే ట్రైన్ వెళ్తుంది. సో దీన్ని పక్కనే లెఫ్ట్ సైడ్లో నేను వర్క్ చేసిన శాంతినికేతన్ మోడల్ హై స్కూల్ ఉంది. సో ఇదొక ఎమోషన్ అన్నమాట. నాకు చాలా నేర్పింది ఆ స్కూల్ కూడా నాకు. అండ్ చాలా మెమొరీస్ ఉన్నాయి ఆ స్కూల్తో. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఆ స్కూల్ ఉంటుంది. సో ఇటువైపు వెళ్తే మా ఊరు వస్తుందన్నమాట. అలా నేను మా డాడీ కలిసి వెళ్తున్నాము. చాలా మెమొరీస్తో వెళ్తున్నాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ లిటరల్లీ. సో ఇలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ అలా నేనైతే ఊరికి వెళ్తున్నాను. ఇక్కడైతే చూస్తే గ్రీనరీ కానీ, చెట్లు, పూల మొక్కలు, పూల తోటలు, గులాబీ తోటలు, బంతి పువ్వుల తోటలు, ఇలా ముచ్చట్లు పెడుతున్న ముసలవ్వలు, తాతలు, ఆవులు, గేదెలు, ఇవన్నీ మళ్ళీ చాలా ఆనందంగా అనిపించాయి. అంటే విలేజే, సిటీనే కదా. సో ఇదంతా చూస్తూ జర్నీని ఎంజాయ్ చేస్తూ నేను మా డాడీ స్కూటీ మీద అలా ఇంటికి వెళ్తూ ఉన్నామన్నమాట. అలా మా ఊరు వచ్చేసింది. ఇది మా ఊర్లో ఉన్న, మా ఇంటి ముందు ఉన్న ఫామ్ హౌస్ అన్నమాట. సో ఫైనల్లీ మేమైతే ఈ విధంగా ఆ స్కూటీ మీద కూర్చొని మా నాన్నతో మాట్లాడుకుంటూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఇంటికి చేరుకున్నాము. ఇంటికి చేరుకోగానే ఇక్కడైతే మా మమ్మీ కూర్చొని ఉంటుంది అన్నమాట. షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ మీ. యాక్చువల్లీ నా కోసం వెయిట్ చేస్తుంది. తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మా డాడీ అయితే ఏడ్ చేస్తున్నారు కానీ నాకు కనపడకూడదని కవర్ చేస్తున్నారు. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఫాదర్. మా మమ్మీ కూడా. అండ్ నెక్స్ట్ మా మమ్మీ అయితే బ్యాగ్ తీసుకుంది, ఇంకా వెల్కమ్ చేసింది. అలా ఇంట్లోకి వెళ్ళిపోయాను నేను. ఇంట్లోకి వెళ్ళిపోగానే అక్కడ చార్వి పాప ఉంది. సో చార్వి పాప అయితే నన్ను చూసి ఇంకా సిగ్గుపడుతుంది, అలా సిగ్గుపడుతూ ఉంది. నెక్స్ట్ అలా కిచెన్లోకి వెళ్ళిపోయాను నేను. కిచెన్లోకి వెళ్ళగానే మా వదిన ఉంది. వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా తిరిగేసింది. బాగున్నావా అని అడుగుతుంది. నెక్స్ట్ పిల్లల లోపల టీవీ చూస్తున్నారన్నమాట. సో వాళ్ళు కూడా కలత్తమ్మ నువ్వు వచ్చినవా అని షాక్ అవుతున్నాడు అన్నమాట. సో ఫైనల్లీ ఆరుష్, సో వాళ్ళకైతే నేను చాక్లెట్ తెచ్చాను వాళ్ళ కోసము. అలా డాడీతో వాళ్ళతో ఒక్కొక్క ఫోటో తీసుకున్నాను.
తీసుకున్న తర్వాత పిల్లల కోసం నేను చాక్లెట్ తెచ్చాను. చాక్లెట్ తెచ్చినందుకు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలా ఎండ్ అయిపోయింది. ఫైనల్లీ మా ఇంటికి అలా రీచ్ అయిపోయాను. సో డే 1 ఎలా ఉంటుంది, డే 2 ఎలా ఉంటుంది అన్నీ నేను వ్లాగ్స్ పెడుతూనే ఉంటాను. మీరు చూస్తూనే ఉండండి. అప్పటి వరకు ఖలాస్, బాయ్ బాయ్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ వ్లాగ్ కోసం మీరు చూడాలనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్.